మిత్రులారా, చరిత్రలో ఎందరో రాజులు చక్రవర్తులు వచ్చారు వెళ్ళారు. కానీ వేల ఏళ్ల తర్వాత కూడా కోట్లాది మంది ప్రజలు ఒక వ్యక్తిని తండ్రి అని పిలుచుకుంటున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన ఒక రాజు కాదు, కానీ పరాయి దేశపు ప్రజలే ఆయనను చూసి నీవు మా మధ్య మహారాజువు ఆదికాండం 23:6లో కొనియాడారు. ఆయన ఒక సామాన్యుడు కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే ఆయనను నా స్నేహితుడు యెషయా 41:8లో పిలుచుకున్నాడు. అసలు అబ్రహాములో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి? ఆయన జీవితం మనకిచ్చే పాఠాలేంటి? ఈరోజు మనం ఈ సుదీర్ఘ ప్రయాణంలో అబ్రహాము అడుగుజాడలను లోతుగా పరిశీలిద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. మనం మొదటగా అబ్రహాము వ్యక్తిత్వాన్ని గమనిద్దాం. శారా మరణించినప్పుడు అబ్రహాము తన భార్యను పాతిపెట్టడానికి హేతుకుమారుల దగ్గరకు వెళ్ళి స్థలం అడుగుతాడు. అప్పుడు వారు ఏమన్నారో తెలుసా? అయ్యా, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు అన్నారు. అబ్రహాముకు అక్కడ సొంత భూమి లేదు, సైన్యం లేదు. అయినా సరే ఆయన నడకలో మాటలో ఉన్న గౌరవం చూసి అన్యులు కూడా ఆయనను ఒక మహారాజులా చూశారు. మీరు దేవునితో నడిచినప్పుడు లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూడలేదు. మీ వ్యక్తిత్వమే మీ కిరీటం అవుతుంది. అబ్రహామును గురించి దేవుడు స్వయంగా ఏమంటున్నాడో చూడండి. అబీమెలెకుతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు అని. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. బైబిల్లో అబ్రహామును మాత్రమే దేవుని స్నేహితుడు అని పిలిచారు. యాకోబు 2:23లో. యజమాని తన సేవకుడికి అన్నీ చెప్పకపోవచ్చు, కానీ స్నేహితుడికి అన్నీ చెప్తాడు. అబ్రహాము దేవుని మీద ఉంచిన గుడ్డి నమ్మకం కాదు, అది ఒక బలమైన బాంధవ్యం. దేవుడు ఏదైనా చేయబోయే ముందు తన స్నేహితుడైన అబ్రహాముతో ఆలోచన చేసేవాడు. ఎంతటి గొప్ప భాగ్యం అది! ఇప్పుడు వీడియోలో అతి ముఖ్యమైన ఘట్టం. అబ్రహామును మనం ఎందుకు అనుసరించాలి? అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు, అబ్రహాము విశ్వాసము యొక్క అడుగుజాడలను విడిచి వెళ్ళాడని. 75 ఏళ్ల వయస్సులో నీ దేశాన్ని విడిచి వెళ్ళు అంటే ఎక్కడికో తెలియకపోయినా బయలుదేరాడు. 100 ఏళ్ల వయస్సులో కుమారుడు పుడతాడు అంటే నమ్మాడు. మోరియా కొండపై చివరకు తన కుమారుడినే బలి ఇవ్వమంటే వెనుకాడలేదు. విశ్వాసం అంటే ఏదో జరిగిపోతుందని ఆశించడం కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుందని నమ్మడం. అందుకే ఆయన విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:16లో. అబ్రహాము మరణించిన తర్వాత కూడా దేవుడు ఆయనను మర్చిపోలేదు. ఆయన కుమారుడైన ఇస్సాకుకు కనిపిస్తూ, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, అతడిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని తన పరిచయాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను తరతరాలకు కొనసాగించాడు. మిత్రులారా, మీరు దేవుని పట్ల నమ్మకంగా ఉంటే ఆ ఆశీర్వాదం కేవలం మీకే కాదు, మీ తర్వాత వచ్చే మీ సంతానానికి కూడా అందుతుంది. చాలామంది అనుకుంటారు, మేము అబ్రహాము వంశంలో పుట్టలేదు కదా, మాకు ఈ ఆశీర్వాదాలు ఎలా వస్తాయని. మత్తయి 3:9లో బాప్తిస్మమిచ్చే యోహాను అంటాడు, దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు అని. అసలు ట్విస్ట్ ఏంటంటే గలతీయులకు 3:7 ప్రకారం విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అంటే ఎవరైతే అబ్రహాములాగా దేవుణ్ణి నమ్ముతారో వారే ఆయన నిజమైన వారసులు. మీరు ఏ కులంలో ఏ మతంలో పుట్టినా క్రీస్తు ద్వారా మీరు అబ్రహాముకు సంతానం అవుతారు. ముగింపుగా ఒక్క మాట, అబ్రహాము జీవితం ఒక సందేశం. ఆయనకు కష్టాలు రాలేదా? వచ్చాయి. ఆయన పొరపాట్లు చేయలేదా? చేశాడు. కానీ ప్రతి క్షణం ఆయన దేవుని చెయ్యి పట్టుకొని నడిచాడు. ఈరోజు మీ జీవితంలో అంధకారం ఉండవచ్చు, దారి తెలియకపోవచ్చు, కానీ అబ్రహాము దేవుడు ఈరోజు మీ దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. మీరు ఆయనను నమ్ముతారా? అబ్రహాములాగా విశ్వాసం అడుగులు వేస్తారా? ఈ వీడియో మీకు నచ్చితే అబ్రహాము జీవితంలోని ఏ విషయం మిమ్మల్ని బాగా కదిలించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.